హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమంది పీపుల్స్కి చేరడానికి హెల్ప్ అవుతాయి. కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అండ్ మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అలా అనుకోండి. తనతో ఉన్న గుడ్ మెమొరీస్ మీరు తలుచుకోండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. Ten of Wands అండి. చాలా మిస్ అవుతున్నట్టున్నారు మీ పర్సన్ మిమ్మల్ని. చెప్తాను. ఫోర్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ చేస్తాను. ఓకే, వచ్చింది డెవిల్. ఓకే, ఓకే. కార్డ్ కనిపించకపోతే నేను చూపెట్టి క్లారిఫికేషన్ అయితే ఇస్తానండి. ఓకే, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏం వచ్చింది మీకోసం? ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ అండి. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందనమాట. మీ పర్సన్లో ప్లేయర్ ఎనర్జీ చూపిస్తుంది. ఈ పర్సన్లో ప్లేయర్ ఎనర్జీ ఉందన్నమాట. అంటే తనకు ఎక్కడైతే సంతోషం ఉంటుందో అండ్ ఎక్కడైతే తనకి బెనిఫిట్స్ అనేది ఉంటుందో అది పర్సన్ చూసుకుంటా అండ్ అలాగే తన లైఫ్లో తను పరిగెడుతూనే ఉంటారనమాట. తనకి ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు తన లైఫ్లో. మీరు కాదు, తన లైఫ్లో ఉన్నవారు అదే ఇంకెవరైనా ఉండొచ్చు, వారు కూడా కాదనమాట. ఓకే, తనకి హ్యాపీనెస్, తనకి బెనిఫిట్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి పర్సన్ పరిగెడుతూ ఉంటారు. ప్లేయర్ ఎనర్జీ. ఓకే, అండ్ ఈ పర్సన్లో ఇన్మెచ్యూరిటీ తనం కనిపిస్తుంది. తన లైఫ్లో చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. ఓకే, అండ్ మీ పర్సన్ చాలా మొండి పర్సన్ అండ్ చాలా గట్ ఫీలింగ్ అనేది ఉంటుంది పర్సన్కి. అది అంటే నేనే తోపు, నాకంటే ఇంకెవరు లేరు అండ్ అలా అనమాట. అది ఉంటుంది కదా కొంతమందికి. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఈ పర్సన్కి ఉంటుంది. ఓకే, తను ఏమనుకుంటారంటే నా లైఫ్లో నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత, నేను ఉండలేనని అనుకుంటున్నావా, నేను ఉంటాను, నువ్వు ఉంటే ఉండు లేకపోతే పో. అంటే మిమ్మల్ని ఈ పర్సన్ అసలు కేర్ చేయరండి. ఈ పర్సన్ స్టార్టింగ్లో మీ మీద తనకి అన్కండిషనల్ లవ్ ఉంది, చాలా ప్రేమ చూపించారు. కానీ పర్సన్ రాను రాను ఏంటంటే తన ముందు ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయ్యాయండి. ఓకే, తన ఏంటంటే ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. తన గ్రిప్లో ఎలా తీసుకోవాలి, వారిని ఎలా ఫ్లడ్ చేయాలి, వారి ఎమోషన్స్తో ఎలా ఆడుకోవాలి అనేది ఈ పర్సన్కి చాలా తెలుసు అనమాట, మీ పర్సన్కి. ఓకే, ఈరోజు ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే నిన్న మనకి పౌర్ణమి కదా,
సో, అందుకని ఈ పర్సన్ చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఈ పర్సన్‌కి 3 డేస్ వరకి ఆ ఎనర్జీస్ అనేది ఉంటాయన్నమాట. ఓకే. పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత గూడా తను చాలా లోన్‌లీగా, ఏదో పొడగొట్టుకున్నట్టుగా అలాంటి ఫీలింగ్ అయితే అండ్ చాలా ఎమోషనల్‌గా మిమ్మల్ని చాలా తలుచుకోవడము, అలా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతా ఉంటారనమాట. తన లైఫ్‌లో నైట్ అంతా అసలు నిద్ర గూడా పోరు. నాకు తెలిసి మీ పర్సన్ నిన్న నైట్ అసలు నిద్ర గూడా పోకపోయి ఉండొచ్చు. ఓకే. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ చాలా బర్డెన్ తీసుకుంటున్నారు. ఎందుకు బర్డెన్ తీసుకుంటున్నారంటే తన లైఫ్‌లో తను అదర్ పర్సన్ చేతిలో మోసపోవడం గాని, ఏదో విషయంలో ఈ పర్సన్ తను నమ్మిన వారే తనని మోసం చేయడం లాంటిదేదో జరిగింది. తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈ పర్సన్ ఆ బరువు బాధ్యతలు అనేది ఈ పర్సన్ మోయలేకపోతున్నారనమాట. తన వల్ల కావడం లేదండి. తన వల్ల కావడం లేదనమాట. ఇక్కడ చూడండి తను ఇక్కడ సారీ ఇదేమంటారు పచ్చి కట్టెలు అప్పుడే కొట్టేస్తారు కదా! చెట్టు నుంచి కట్ చేస్తారు కదా! ఆ స్టిక్‌ని తను తన తల మీద పట్టేసుకొని మోస్తా ఉన్నారనమాట. కానీ అది తను మోయాలి అనుకుంటున్నారు. కానీ అది లేవడం లేదనమాట. అంటే అవి పచ్చియి చాలా బరువుంటుంది కదా! ఎండిపోయినయి అంటే అంత బరువుండదు. కానీ పచ్చియి ఏంటంటే చాలా బరువుంటుందవి. ఓకే. వాటి మీద చిగురు గూడా ఉంది కదా! అలాగనమాట. అలాగే ఈ పర్సన్ లైఫ్‌లో తను మోయలేనంత తన మీద రెస్పాన్సిబిలిటీస్, బరువు బాధ్యతలు అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ అలాంటి ఈ పర్సన్ లైఫ్‌లో చాలా ఉన్నాయన్నమాట. తను చాలా పోరాడుతున్నారు తన లైఫ్‌లో. ఓకే. తను గెలవాలి అనే ప్రయత్నంలో మీ పర్సన్ ఉన్నారు. కానీ తన వల్ల కావడం లేదు. తనకి సపోర్ట్ కావాలి. ఓకే. ఈ పర్సన్ డెఫినైట్‌లీ వస్తారు. తనకి మీ సపోర్ట్ అనేది కావాలి. తన లైఫ్‌లో తనకి సపోర్ట్ ఇచ్చేవారు ఎవరు లేరండి. ఓకే. ఇక్కడ తను చాలా ట్రై చేస్తున్నారు. కానీ అది అవ్వడం లేదనమాట. తను చూడండి తల కింద ఇలా పెట్టేసుకొని అది ఎత్తాలని చూస్తున్నది. కానీ కట్టెలు ఉంటాయి గదా! అవి ముందుకు జారిపోతా ఉన్నాయన్నమాట. అంటే తను లేపలేకపోతున్నారు వాటిని. ఓకే. సో, తను చాలా బర్డెన్ తీసుకుంటున్నారనమాట. అలాగే మీ పర్సన్ తన లైఫ్‌లో తన పర్సనల్ లైఫ్‌లో తను చాలా బర్డెన్ తీసుకుంటున్నారు. తను ఎంత గెలిసి ముందుకెళ్దాము, ఒక అడుగు ముందుకు వేద్దాము అని అనుకున్నా అది కావడం లేదనమాట. ఓకే. ఈ పర్సన్ అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం లేదండి. కానీ తన లైఫ్‌లో తను చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఈఎంఐ అని, కెరియర్ అని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, సొసైటీ అని అలా ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్‌తో అయితే తను పోరాడుతా ఉన్నారనమాట. ఓకే. చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్. తను ఏంటంటే మీ హెల్ప్ అనేది ఈ పర్సన్ తీసుకోకూడదనుకున్నారు. చూడండి ఈ పర్సన్ తనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో, తన లైఫ్‌లో తను హ్యాపీగుంటాను. మీరు ఉన్నా, లేకున్నా తనకు ఫరక్ పడదనుకున్నారు. కానీ పర్సన్ ఈరోజు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ చేయి చాపాల్సి వస్తుందనమాట. అంటే మళ్ళీ పర్సన్‌కి మీ సపోర్ట్ కావాలి. తనకి మీలాంటి సపోర్ట్ ఇచ్చే పర్సన్ తన లైఫ్‌లో లేరు. సో, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తను చేయి చాపడం, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి. మీరు తనకి సపోర్ట్‌గా ఉంటారు. ఇదంతా తను ఆలోచిస్తున్నారు కదా! దానికి పర్సన్ చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారనమాట. మళ్ళీ తిరిగి, తిరిగి ఈ పర్సన్ దగ్గరికే వెళ్ళడం జరుగుతుంది. ఈ పర్సన్ నాకు హెల్ప్‌గా నిలబడుతున్నారు. అండ్ తను తప్పు చేసిన వారిలాగా ఇక్కడ బాధపడతా ఉన్నారనమాట. తనకి చాలా కోపం ఉంది అని పర్సన్ ఒప్పుకుంటున్నారండి. తను ఏదైతే కోపం చూపించారో, సో, ఆ రోజు అలా చూపించకుండా ఉండాల్సింది అనే విధంగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ చూడండి చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. చాలా మిస్ అవుతున్నారు. తన ముందు చాలా ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట. యూనివర్స్ గూడా ఈ పర్సన్‌కి ఆప్షన్స్ అనేది ఇస్తున్నారండి. కానీ ఈ పర్సన్ పట్టించుకోవడం లేదనమాట. ఓకే. తను ఏంటంటే అది వచ్చినా అలా ఉన్నారా అంటే ఉన్నారు. అంతవరకే ఉంటారనమాట. కానీ మీలాగా సపోర్ట్ ఇచ్చేవారు, మీలాగా తన పక్కన నేనున్నాను అనే ధైర్యం తనకిచ్చేవారు గానీ ఈ పర్సన్ లైఫ్‌లో లేరు. అది ఈ పర్సన్‌కి ఇప్పుడు తెలుస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకేదో ప్రపోజ్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌కి మీ మీద చాలా లవ్ అనేది చూపిస్తుందండి. సో, ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ కలిసి జీవించాలి. ఏదైనా డివోర్స్ కేసెస్ లాంటిది ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. ట్రెడిషనల్‌గానే మ్యారేజ్ జరిగిన ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు. మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడము అండ్ తన లైఫ్‌లో వేరే ఆప్షన్స్ ఉండడం వలన ఈ పర్సన్ వారికి ఎక్కువగా పట్టింపు చేయడం అయితే జరిగిందనమాట. ఓకే. కానీ ఈ పర్సన్ చూడండి తను ఏదైతే తప్పు చేశారో అది పర్సన్‌కి తెలుస్తుందనమాట. తను రియలైజ్ అవుతున్నారు. ఓకే.
సో, ఈరోజు ప్రెజెంట్ ఈ పర్సన్‌కి మీ మీద లవ్ అనేది చాలా ఉంది. సో, ఏదైనా ప్రపోజల్ ఇవ్వాలి, ప్రపోజ్ చేయాలి అండ్ తను ఏదో అనుకుంటున్నారో అది మీతో షేర్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను ఏదైతే దాచిపెట్టుకొని ఉన్నారో చాలా ఇయర్స్ నుంచి, చాలా మంత్స్ నుంచి అండ్ తన ఫీలింగ్స్ అనేది పర్సన్ ఓపెన్ చేయడం లేదు అంటే, ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది మీ దగ్గర ఓపెన్ అవ్వాలి అని అనుకుంటున్నారనమాట. అండ్ పర్సన్ మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారండి పర్సన్. ఇక్కడ అన్‌కండిషనల్ లవ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ సొసైటీలో మంచి పేరు గల పర్సన్ కూడా ఉంటారనమాట. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉన్నారు. అంటే ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారండి. మీరు ఒకటే ఆఫీస్‌లో వర్క్ చేస్తా ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మాత్రం తను స్పై చేస్తా ఉన్నారు. మీకు తెలియకుండా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏదో జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి పర్సన్. కొంచెం పిసినారిలాగా అనిపిస్తుంది నాకెందుకో. ఎందుకంటే ఆహ్, మీరు తన లైఫ్‌లో ఉండాలి. కానీ కమిట్మెంట్ లాంటిది మీరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదనమాట. ఓకే. అలా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మీ లైఫ్‌లో వస్తే మళ్ళీ మేబీ మీరు చాలామంది ఏంటంటే ఏదైనా కమిట్మెంట్ లాంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ద చారియట్ ఈ పర్సన్ అతి తొందరలో రావాలి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. అంటే పర్సన్ అతి తొందరలో మిమ్మల్ని ఈ పర్సన్ కలుసుకోబోతున్నారండి. ఓకే. అండ్ ఈ పర్సన్‌కి మీ మీద ఫిజికల్ ఇంటిమసీ అనేది చాలా ఉంది. అట్రాక్షన్ అనమాట. ఓకే. చాలా అట్రాక్షన్ అయితే మీ పర్సన్‌కి ఉంది. కానీ తను ఓపెన్ అవ్వడం లేదు. చాలామంది మీ పర్సన్ తన మనసులో అసలు ఎలాంటి ఉద్దేశ్యం ఉందో మీకు తెలియడం లేదు. అంటే తనకి లవ్ ఉంది. అండ్ ఇక్కడ ఫిజికల్ ఇంటిమసీ అనేది తనకి చాలా ఉందనమాట. ఓకే. ఈ పర్సన్‌కి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మీకు తెలియకుండా తను అదర్ పర్సన్‌తో కూడా కనెక్ట్ అవుతున్నారండి. సో, వారితో చాలా ఫోన్ కాల్స్ మాట్లాడడం గానీ, అండ్ ఈ పర్సన్ మీకు అడిక్ట్ అయి ఉన్నారు. కానీ ఆ ఫీలింగ్స్ అనేది ఆహ్, తను ఎలా హైడ్ చేయాలో అర్థం గాక వేరే పర్సన్‌కి కాల్ చేయడం గానీ, మాట్లాడడం గానీ అలా ఏదో చేస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకే. సరిగ్గా నిద్ర గూడా పోవడం లేదు ఈ పర్సన్. నైట్ అంతా చాలా ఆలోచిస్తా ఉన్నారండి పర్సన్. ఈ పర్సన్‌కి మీరు చాలా గుర్తుకైతే వస్తున్నారనమాట. ఒక డెవిల్ ఎనర్జీ అండి ఇది. అది ఏంటంటే తన ఫీలింగ్స్ అనేది తను ఆహ్, ఇంక నా వల్ల కాదు. సో, నేనేదో ఒకటి చేయాల్సిందే. ఈ పర్సన్‌కి నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అని ఓపెన్ అవ్వాల్సిందే అన్నట్టుగా ఈ పర్సన్ ప్రెజెంట్ ఉందనమాట తనకి. ఓకే. అండ్ ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ లాంటిది చూపిస్తుందండి. మీరు మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఈ పర్సన్ తను ఏంటంటే తను అదర్ పర్సన్‌ని తన గ్రిప్‌లో తెచ్చుకోవాలి అంటే ఈ పర్సన్‌కి ఒక నిమిషం గూడా పట్టదండి. తను ఒక్క మాట మాట్లాడినా చాలు ఈ పర్సన్‌కి చాలామంది అట్రాక్ట్ అవుతా ఉంటారనమాట. ఓకే. తన బాడీ గానీ, తను నడుచుకునే విధానం గానీ, అవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఓకే. అలా ఈ పర్సన్ అందరిని తను చాలా ఫ్లర్ట్ చేస్తా ఉంటారు. అండ్ అందరిని ఈ పర్సన్ తన గ్రిప్‌లో పెట్టుకుంటారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా మాత్రం తను చాలా బాధపడుతున్నారండి. బయట మాత్రం చాలా బాగుండొచ్చు. చాలా హ్యాపీగా ఉండొచ్చు. కానీ తన లైఫ్ అనేది మాత్రం అంత హ్యాపీగా అయితే లేదు. మానసికంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. అది ఏ విధంలో అయినా సరే మానసికంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. అండ్ తన చుట్టూ చాలా గాసిప్స్ లాంటిది కూడా ఉన్నాయన్నమాట. ఈ పర్సన్ తన క్యారెక్టర్ ఏంటిదో మేబీ ఎవరికైనా తెలిసి ఉంటుంది. అందుకని ఈ పర్సన్ భయపడుతున్నారనమాట. ఓకే. మేబీ తన ఫ్యామిలీ ఆర్ తన లైఫ్ పార్ట్నర్ అలా ఏదో ఒకటి జరిగింది. ఈ పర్సన్ గురించి ఏదో గాసిప్స్ లాంటిది నడుస్తా ఉన్నాయన్నమాట. తను మానసికంగా చాలా కుంగిపోతున్నారు తన లైఫ్‌లో. అండ్ ఈ పర్సన్ ఇక్కడ నైట్ అంతా సరిగ్గా నిద్ర గూడా పోవడం లేదు. చాలా ఓవర్ థింకింగ్‌లో ఉన్నారు. మనశ్శాంతి అనేది లేదు ఈ పర్సన్‌కి. మనశ్శాంతి అనేది కరువైంది ఈ పర్సన్‌కి. ఓకే. సో, ఈ పర్సన్ ఏదో డెసిషన్ తీసుకోబోతున్నారండి మీ గురించి. సో, మీరేంటంటే మీరు పాజిటివ్ వైపే వెళ్తున్నారు. తనని పట్టించుకునే స్థితిలో ఇప్పుడు మీరు లేరు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైతే చీకటి ఉంటుందో, ఆ చీకటంతా వెళ్ళిపోతుంది. కొంచెం కొంచెం మీ లైఫ్‌లో సన్ మేబీ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్‌లో రాబోతుందనమాట. అది ఈ పర్సన్ చూడలేకపోతున్నారు. సో, ఈ పర్సన్ మీ గురించి ఏదైనా నిర్ణయం అయితే తీసుకోవాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీ ఫోటో గాని, మీ డీపీ గాని, మీ స్టేటస్ గాని, లేదా మీ ఇద్దరికి సాంగ్ గాని ఏదో ఒకటి ఈ పర్సన్ అవంతా తను స్పై చేస్తా ఉన్నారనమాట. మీ గిఫ్ట్ గాని ఏదైనా ఉండొచ్చు. మీకు సంబంధించింది ఈ పర్సన్ దగ్గర ఏదైనా ఉన్నాయంటే
అవి పదే పదే పర్సన్ అయితే చూస్తా ఉన్నారు. అండ్ మిమ్మల్ని పర్సన్ స్పై కూడా చేస్తా ఉన్నారనమాట. ఓకే. ఇద్దరికి ఏదైనా సాంగ్ ఉందనుకోండి, ఆ సాంగ్ పదే పదే పర్సన్ వినడం గానీ, అండ్ ఎమోషనల్‌గా ఉన్న సాంగ్స్ అనేది పర్సన్ వింటా ఉండడం గానీ, తను నైట్ టైమ్‌లో ఎక్కువగా ఏడ్చే ఛాన్స్ అయితే ఉంటుంది పర్సన్. ఎమోషనల్‌గా ఉన్న సాంగ్స్ వింటా ఉండడం, అండ్ బాగా ఏడుస్తా ఉండడం అలాంటిది ఏదో జరుగుతుందనమాట. ఓకే. మీ నేమ్‌కి సంబంధించిన ఏదన్నా వర్డ్ గానీ, అలాంటిదేదో గూడా ఈ పర్సన్ తను పదే పదే తన చుట్టూ అదే వినిపిస్తుందండి. దాని వలన గూడా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లో మీరు వద్దనుకుంటున్నారండి చాలామంది. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్‌గా ఈ పర్సన్ చాలా కుంగదీశారనమాట. మీరు ఆ బాధ మీకు అది వేరే లెవెల్ ఉంటుందనమాట. అది చెప్పినంత ఈజీ అయితే కాదు అనుభవించడం. అది నేను అర్థం చేసుకోగలను. సో, ఈ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పర్సన్ అని, ఆప్షన్ అని తన ఫ్యామిలీకి తను ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం గానీ, బికాజ్ ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీస్‌గానే ఉండాలి ఫ్యామిలీ విషయంలో. కానీ పర్సన్ వారి విధంలో ఒక విధంగా, మీ విషయంలో ఇంకో విధంగా తను ప్రవర్తించారనమాట. ఓకే. అంటే మిమ్మల్ని కూరలో కరివేపాకులాగా తీసి పడేయడం గానీ, అండ్ ఇంకా మీరెక్కడికి వెళ్తారు, ఉంటారులే, తను ఎలా ఉన్నా సరే మీరు ఉంటారు, తనని భరిస్తారు. ఎందుకంటే మీరు తనకి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు కాబట్టి, తను ఎంత ఛీ కొట్టినా, ఏమన్నా, ఎలా ఉన్నా, థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నా, మిమ్మల్ని ఎంత ఏడిపించినా, మిమ్మల్ని ఇగ్నోర్ చేషినా, మీరు పడి ఉంటారు అనేది పర్సన్‌కి అది ఉంటుందనమాట. ఓకే. మీ పర్సన్ విషయంలో మీరు అలా హర్ట్ అయ్యారంటే, మీ చుట్టూ మీరు వాల్ పెట్టుకోవాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మీరు యూనివర్స్‌కి కనెక్ట్ అవుతున్నారండి. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో, మీరు యూనివర్స్‌కి కనెక్ట్ అవుతున్నారనమాట. ఈ పర్సన్‌ని అంత నమ్మడం లేదు. తన మీద ఉన్న నమ్మకాన్ని ఆ పర్సన్ పొడగొట్టుకున్నారు. సో, మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ కూడా మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారంటే, ఈ పర్సన్ చూడలేకపోతున్నారండి. ఆ సంతోషం అనేది ఈ పర్సన్‌కి దక్కాలి. మీరు హ్యాపీగా ఉండకూడదు. ఓకే. లేదా మీరు హ్యాపీగా ఉన్నారు అంటే తనతో మాత్రమే హ్యాపీగా ఉండాలి. కానీ మీరు అదర్ పర్సన్‌తో, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండకూడదనమాట. ఓకే. అది పర్సన్ చాలా పొసెసివ్‌గా మీ మీద ఫీల్ అవుతున్నారనమాట. అండ్ రీసెంట్‌గా మీకు మీ పర్సన్‌కి ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చు. రీసెంట్‌గా మీ పర్సన్‌కి మ్యారేజ్ లేదా ఎంగేజ్‌మెంట్ జరిగింది అంటే, అలాంటి వారికి తన లైఫ్‌లో తను హ్యాపీగానే ఉన్నారండి. కానీ మీరు చాలా మంది సఫర్ అవుతున్నారనమాట. మళ్ళీ ఈ పర్సన్ నా లైఫ్‌లో వస్తారా? రారా? వస్తారేమో! మీరు ఎంతైతే ప్రేమ చూపించారో, ఆ ప్రేమ ఈ పర్సన్ గుర్తిస్తారు అన్నట్టుగా మీరు చాలామంది తన గురించి వెయిట్ చేస్తున్నారనమాట. కానీ ఈ పర్సన్ మాత్రం తన లైఫ్‌లో తను హ్యాపీగానే ఉన్నారండి. ఇప్పట్లో వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఈ పర్సన్ మేబీ కొంచెం టైం పడుతుంది. ఓ 6 మంత్ కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. కానీ మీ మీద ఈ పర్సన్‌కి ఇక్కడ ఆకర్షణ లాంటిది చూపిస్తుందనమాట. ఓకే. కొంతమందికండి ఇక్కడ 50, 50 అనేది చూపిస్తుంది. కొంతమందికి ఏంటిదంటే మీ పర్సన్‌కి మీ మీద ఆకర్షణ మాత్రమే ఉందనమాట. తను మేబీ తనకు కొన్ని బెనిఫిట్స్ అనేది చూసుకొని ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనుకున్నారు. హ్మ్. అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొంతమందికి ఏంటిదంటే తను వేరే అదర్ పర్సన్‌ని మేబీ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా కావచ్చు. ఈ పర్సన్ అక్కడ చూజ్ చేసుకున్నారు అంటే ఆ బర్డెన్ ఎలా ఉంటుంది? థర్డ్ పర్సన్ రియల్ ఫేస్ ఏంటిది? చూసారనమాట. సో, ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు ప్రాణం ఉన్నా లేనట్టుగా ఉన్నారనమాట తన పరిస్థితి. ఓకే. అలాంటిది కూడా చూపిస్తుందనమాట. ఓకే. సో, మీకు ఏ విధంగా అయితే రెజొనేట్ అవుతుందో అది తీసుకోండి మీరు. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారంటే మీరు ఆన్‌లైన్‌లో ఎప్పుడొస్తున్నారు? ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? అండ్ మీ లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది? అదంతా ఈ పర్సన్ స్పై చేస్తా ఉన్నారనమాట. ఓకే. అండ్ థర్డ్ పర్సన్ అంటే మీ పర్సన్‌కి చాలా భయమనమాట. ఓకే. ఆ పర్సన్‌ని దాటి పర్సన్ రాలేను. కానీ తనకి మీతో రీయూనియన్ కావాలి అని పర్సన్ కొన్ని దారులనేది వెతుకుతా ఉన్నారనమాట. ఓకే. కొన్ని దారులు వెతుకుతా ఉండడము, మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి, మీతో హ్యాపీగుండాలి. తను అనుకున్నదొకటి, అయిందొకటి. ఓకే. ఏదో సాంగ్ ఉంటుంది కదండీ అది. అనుకున్నదొకటి, అయింది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట. సో, ఆ సాంగ్ ఉంటుంది గదా! అది మీ పర్సన్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. సో, అందుకని ఈ పర్సన్ ఇప్పుడు డెవిల్ ఎనర్జీకొచ్చేసారు. అమ్మ! నా జీవితం నేను హ్యాపీగా ఉంటాననుకున్నాను కానీ ఇలా అయిందా? ఇలా తారుమారయిందేంటి? ఈ పర్సన్ ఏంటి ముందుకెళ్ళిపోతున్నారు. తన లైఫ్‌లో తను హ్యాపీగున్నారు. నా గురించి ఈ పర్సన్ ఏడుస్తా ఉంటారు, బాధపడుతూనే ఉంటారనుకున్నాను. కానీ పర్సన్ నేననుకున్నంత ఎమోషనల్ పర్సన్ అండ్ అంత వీక్ పర్సన్ కాదు. తను చాలా స్ట్రాంగ్ పర్సన్. తను తన లైఫ్‌లో ముందుకెళ్ళిపోతున్నారు. అండ్ ఈ పెయిన్ నుంచి తను బయటకు రాబోతున్నారు, హీల్ అవుతున్నారు. నేను అలా కానివ్వను. మళ్ళీ ఈ పర్సన్ లైఫ్‌లోకి వెళ్లి మళ్ళీ తనని డిస్టర్బ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఈ రిలేషన్‌లో మళ్ళీ ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరిక్కడ
ఇక్కడ హర్ట్ అయ్యారు కాబట్టి మీరు ఎమోషనల్‌గా ఇక్కడ మీకు కిడ్ గూడా ఉండొచ్చు కొంతమందికి మ్యారీడ్ అయితే. లేదా మీ పర్సన్‌కి గూడా ఉండొచ్చనమాట. ఓకే. మీరు ఎమోషనల్‌గా ముందుకెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ నాకు హ్యాపీనెస్ లేదు. నాకు గౌరవం గూడా లేదు. సో, నన్ను కేర్ గూడా చేయడం లేదు ఈ పర్సన్. సో, నేనింకా ఎందుకుండాలిక్కడ? ఈ పర్సన్ ఉన్నప్పుడు నేనెందుకు ఉండలేను అనే కాన్ఫిడెన్స్ మీలో నింపుకొని మీరు ముందుకెళ్ళిపోతున్నారనమాట. ఓకే. సో, ఈ పర్సన్ చూస్తున్నారు మీరు వెళ్ళిపోతున్నారని. ఇలా వెళ్ళనిస్తారు మిమ్మల్ని? వెళ్ళనియ్యరు. మళ్ళీ మీకు అడ్డుగా నిలబడతారనమాట. మళ్ళీ ఇక్కడ స్పై చేస్తా ఉన్నారు. చాలా స్పై చేస్తా ఉన్నారు. అందుకని ఈ పర్సన్ ఇక్కడ ఎంత గొడవైనా సరే, మీతో గొడవ పెట్టుకొనైనా సరే, మీ లైఫ్‌కి సంబంధించిన ఈ కథ ఏదైతే ఉంటుందో అదంతా తారుమారు చేసేయాలి. అండ్ తనదే పై చేయి అవ్వాలి. తనే గెలవాలి. మీతో రీయూనియన్ కావాలి. మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అనే ఎనర్జీ అనేది ఇక్కడ చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, మేషం, సింహం, ధనుసు రాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి. ఓకే. ఈ ఎనర్జీస్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. ఓకే. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి తన లైఫ్‌లో తను హ్యాపీగానే ఉన్నారు అని మీరు అనుకోకండి. తన లైఫ్‌లో తను హ్యాపీగా లేరు. మీరు ఈ పర్సన్‌ని వదిలేసి మీ లైఫ్‌లో మీరు ఎంత సఫర్ అవుతున్నారో, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటున్నా మీకేదో తెలియని లోన్లీనెస్ అనేది మిమ్మల్ని వెంటాడుతుందా? అలాగే మీ పర్సన్ కూడా మీతో చాలా రోజులు రిలేషన్‌లో ఉండొచ్చు. అండ్ మీతో సహజీవనం కూడా చేసి ఉండొచ్చు. కానీ పర్సన్ అంత ఈజీగా కాదనమాట. తనకి కూడా తను ఎంత హ్యాపీగా ఉందాము అని తను ట్రై చేసినా తనకేదో ఒక మూలన మేబీ ఇక్కడ మీరు కొంచెం ప్రాక్టికల్ అయినా మీ పర్సన్ ఎమోషనల్. తను తప్పు చేసింది పదే పదే ఈ పర్సన్‌కి గుర్తుకు రావడము. తన మైండ్ అనేది అది ఒక ఏమంటారు? ఆ భూమి ఎలా తిరుగుతుందో తన మైండ్‌లో మీకు సంబంధించిన ఆ మెమోరీస్ అనేది అలా తిరుగుతా ఉన్నాయన్నమాట తనకి. మనిషిలో లేరు. తన మైండ్‌లో ఆలోచనలనేది పరిపరి విధాలుగా పరిగెడతా ఉండడం. అలా అయితే జరుగుతుందండి. ఓకే. కొన్ని రాశులు చెప్పాను కదా! మేషం, సింహం, ధనుస్సు, మిథునం, తుల, కుంభ అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి. ఓకే. ఈ రాశుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే మీరు చూసుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉందో చూసేస్తాం. ఓకేనా? చెలియా నిన్నే తలచి కనుల జడిలో తడిసి రేయి నాకు కనుల కొనుకు లేకుండా పోయింది నీ ధ్యాస అయింది తలుపు మరగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తనవు చిక్కిపోయలే ప్రాణమించేవో ప్రణయమా నీకు సాటి అది ప్రియతమా. త్రిగుణం త్రిగుణాకారం త్రిపంచయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్? మేషరాశి వారు మానసికంగా ఏదో విషయంగా బాధపడతా ఉన్నారు. మనశ్శాంతి లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గాసిప్స్ నడుస్తున్నాయి మీ చుట్టూ. ఏదో విషయంగా చాలా సఫర్ అవుతున్నారు మేషరాశి వారు. ఓకే. అండ్ వృషభ రాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి. రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు. మిథున్ రాశి వారు, కర్కాటక రాశి వారు టెంపరెన్స్, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఏదో విషయంగా బాధపడుతున్నారు కానీ అది బయట చూపించడం లేదనమాట. లోపల చాలా బాధపడుతున్నారు కానీ బయట మాత్రం నేను హ్యాపీగానే ఉన్నాను. నా లైఫ్‌లో ఎలాంటి సాడ్ సిట్యుయేషన్స్ లాంటిది ఏమీ లేదు. నేను హ్యాపీగానే ఉన్నాను అనే విధంగా ఉంటారనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు హార్ట్ బ్రేక్. సింహరాశి వారికి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు. ఎవరైనా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయొచ్చు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు ఈరోజు. ఓకే. అండ్ కన్యా రాశి వారు
కన్యా రాశి వారికి నిన్న చాలా సాడ్‌గా వచ్చింది కార్డ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ రీయూనియన్ అవుతుంది. గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ మీ ఫ్రెండ్స్ సర్కిల్‌తో మీరు చాలా టైమ్ స్పెండ్ చేస్తారు. బయటికెళ్తారు. ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ అని కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో రావడం, వారితో రీయూనియన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ తులా రాశి వారు జస్టిస్. మీకు జస్టిస్ రాలేదు. ఏదో న్యాయం గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి వారు ద మూన్ కార్డ్ అండి. కొంచెం ఎమోషనల్‌గా ఉన్నారు. ఏదో విషయంగా మోసపోయాను, మోసం చేశారు అని మీరు బాధపడతా ఉన్నారనమాట. అండ్ ధనురాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ అవుతుంది. మీ చుట్టూ అబాండెన్స్, ప్రాస్పెరిటీస్ కూడా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. అండ్ ఇక్కడ ధనురాశి వారు ఎవరైనా ఫీమేల్ చూస్తున్నారంటే కన్సీవ్‌కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు. ఓకే. అండ్ మకర రాశి వారు ఒక ఎంపరర్ లాగుంటారు. అండ్ సొసైటీ గురించి అండ్ కెరియర్ గురించి అలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీరు కెరియర్‌లో గూడా మంచి బాస్ కేడర్‌లో గూడా ఉండొచ్చండి. ఓకే. ఇంకా లేరు. మేమంత పొజిషన్‌కి మేము వెళ్ళలేదు. అంటే ఆ స్థాయికి మీరు వెళ్తారు. అండ్ కుంభరాశి వారు మీ లైఫ్‌లో ఈరోజు ఒక న్యూ పర్సన్ వస్తారండి. ఈ పర్సన్ కొంతమందికి న్యూ పర్సన్ అయి ఉంటారు. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే. అండ్ మీనరాశి వారు మీనరాశి వారు ఏదో విషయంగా ఎమోషనల్‌గా ఉన్నారు. బాధపడుతున్నారండి మీరు. అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెలింగ్ చేస్తారు మీనరాశి వారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.